గురుకుల విద్యాలయ దీనికి ఉద్యోగులకు సంబంధించి గతంలో కూడా మీరు ధర్నాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు సపోర్ట్ చేస్తుంది అనే దాని మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మేము ఈ గురుకుల ఉద్యాల్లో కంప్లీట్ గా 9210 పోస్టులన్నీ నింపాలని ఇప్పుడు 5 నెలలుగా ఉద్యమం చేస్తున్నాము. అయినా ప్రభుత్వం అనేది ఎలాంటి స్పందన లేదు. మాకు స్పందించాలని సీఎం గారిని చేతులెత్తి అయినా వేడుకుంటున్నాము. ఈ రోజు మా పరిస్థితి ఏమిటంటే ఒక్కొక్కరికి 3-4 ఉద్యోగాలు రావడము, అవి బ్యాక్లాగ్ చేయడము అనేది జరుగుతుంది. 9210 పోస్టులని నింపలేని ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలను ఏ విధంగా నింపగలుగుతుందని ఈ రోజు నేను అడుగుతున్నాను. ఇప్పుడు మేము నిరుద్యోగులం సార్. 10 సంవత్సరాలకు మించి మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉద్యోగాల కోసం చదువుతున్నాము. అయినా ఈరోజు 8 లక్షలు 9 లక్షల అప్లికేషన్లలో మేము ఈరోజు మెరిట్ లో ఉండి మాకు ఈరోజు ఉద్యోగం లేకుండా అయిపోయింది. మమ్మల్ని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేశారు మీకు. మరి ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమయ్యారు? మరి ఇప్పుడు ఆల్రెడీ పదవులు వచ్చిన నాయకులు కూడా ఉన్నారు అందులో. మరి ఆ నాయకులందరూ ఇప్పుడు మరి మీ వెనక ఎందుకు రాలేదు? ఏ నాయకులు మా వెనక రావాలని మేము కోరుకోవట్లేదు సార్. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఆ నాయకులు రావాలి, మేము బీఆర్ఎస్ తరపు నుంచి అట్లా ఇట్లా ఏం లేదు సార్. ఒక్కటే మాది, మాకు న్యాయం చేయాలి అంతే. అంటే రెస్పాన్స్ ఎలా ఉందమ్మా? అంటే ఇప్పుడు అధికారుల నుంచి ఏమన్నా రెస్పాన్స్ ఉందా? అసలు కానీ క్లారిటీ ఉందా దీనికి సంబంధించి? ఏమన్నా మీరు ఎవరైనా కలిసారా? మరి వాళ్ళ నుంచి ఎలా ఉంది స్పందన? మేము బల్మూరు వెంకన్న గారిని కలిసాము. సార్ చేద్దాం చూద్దామని అలా జరుపుతున్నారే తప్ప మా దాని మీద ఎలాంటి ప్రెస్ నోట్ కానీ వెబ్ నోట్ కానీ ఇవ్వడం లేదు. మేము వెబ్ నోట్ ఇచ్చినా మేము ఈరోజు రోడ్లెక్కే పరిస్థితి కాదు. ఏమని అంటారు, 1:1 వాళ్ళని చేస్తున్నాము. ఈ రోజు వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి, అయిపోయినాక మీది చూద్దాం అంటారు. కానీ మా దాని గురించి ఎలాంటి స్పందన అనేది మాత్రం ఇంతవరకు లేదు. అంటే ఈ ధర్నా నుంచి అయినా ఈవినింగ్ ఏమైనా స్పందన వచ్చే ఛాన్స్ ఉందా? లేదంటే ఇప్పుడు మీటింగ్ ఉంది, కేబినెట్ మీటింగ్ ఉంది, మరి అక్కడ ఏమైనా స్పందన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎలా ఉండవు? మేము స్పందించాలని కోరుకుంటున్నాము. అంతే సార్. వాళ్ళు స్పందిస్తారా లేదా అనేది అది మాకు కూడా తెలియట్లేదు. మాకు రిలిక్విష్మెంట్ వైజ్ డౌన్ మెరిట్ లో 1:2 వాళ్ళని నెక్స్ట్ మెరిట్ ఆర్డర్ లో పిలవాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ఎలా ఉండబోతుంది అంటారు? స్పందన వచ్చే ఛాన్స్ ఉంటుందా లేకపోతే? ఈ విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. సీఎం ముఖ్యమంత్రి కూడా మా ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. ప్రతి చిన్న విషయం తెలుస్తున్నది. మా నిరుద్యోగుల సమస్య ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఎందుకు తెలియట్లేదో, తెలిసినా కూడా తెలియనట్టు చేస్తున్నారు అని మేము అనుకుంటున్నాము. మేము ఏమంటున్నామంటే, డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం ఇస్తే ఏ ఒక్క పోస్ట్ కూడా 9210 పోస్టులు అన్ని అవే ఫిలప్ చేయమంటున్నాం. నోటిఫికేషన్లు ఏవైతే ఇచ్చారో అవే ఫిలప్ చేయమని అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ దయచేసి మా సమస్యను పట్టించుకోండి. ఎంతోమందికి ఇప్పుడు నిరుద్యోగులు ముఖ్యంగా డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వకపోవడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉన్నాయి. మేము న్యాయంగా అడుగుతున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నిరుద్యోగులకు సంబంధించి. అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది, మీ సమస్యలు కూడా తీరుస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమైనట్టు? మరి వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, బల్మూరు వెంకటన్న గారు కానీ రియాజ్ సార్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చూద్దాం చేద్దాం అంటే నిరుద్యోగుల నుంచి బాగా రెస్పాండ్ అంటే వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు ఏదో ఒక మాట చెప్తున్నారు. మేము ఏమంటున్నామంటే, గురుకుల బోర్డు నుంచి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయండి, మేము రిలీక్స్మెంట్ తీసుకొని డిసెండింగ్ ఆర్డర్లో డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఇస్తామని మాకు స్పష్టమైన ఒక వెబ్ నోట్ వస్తేనే నమ్ముతాము. వాళ్ళు నోటి మాట చెప్తున్నారు తప్ప బోర్డు నుంచి ఎట్లాంటి వెబ్ నోట్ రిలీజ్ చేయట్లేదు.